మనం కీర్తనలు అన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ 34వ కీర్తన. యాక్చువల్గా ఈ కీర్తన ఏ టైంలో రాయబడిందంటే అక్కడ పైన రాసి ఉన్నది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలవేయబడిన తర్వాత రచించిన కీర్తన ఇది. దీని బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా కీర్తనలో రకరకాల కీర్తనలు ఉన్నాయి. మనకి కొన్ని యాత్రా కీర్తనలని, కృతజ్ఞతా కీర్తనలని, విలాప కీర్తనలని, ఇలా రకరకాల కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలో ఇది ప్రాముఖ్యంగా ఇది ఒక స్తుతి కీర్తన. అంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది అంటే, దావీదు గొలియాతుని చంపిన తర్వాత దావీదుకి ఆల్మోస్ట్ 10,000 స్తుతులు, 10,000 మందిని సంహరించినట్లు అలా జయ జయ ధ్వానాలు వచ్చినప్పుడు సౌలుకి 1000 వస్తాయి. అప్పుడు సౌలులో కొంత ఒక సార్ట్ ఆఫ్ ఒక అసూయ, ఈర్ష్య మొదలయ్యి ఇంకా ఎలా అయినా దావీదును సంహరించాలని తను అనుకుంటూ ఉంటాడు. బట్ దావీదు ఎప్పుడూ సౌలు మీద ఏవి తన్ని చంపాలని కానీ అలా అనుకోడు. దావీదుకి రాజు అయ్యే ఛాన్స్ ఉన్నా సరే, బికాజ్ సౌలు దేవుని చేత అభిషక్తుడైన వాడు, హీస్ అనాయింటెడ్ బై గాడ్. సో దానికి అతను ఎంతో విలువ ఇస్తా అతనికి చంపే అవకాశం వచ్చినా సరే అతను అంగీని కత్తిరిస్తాడు. బట్ అతని జోలికైతే ఎప్పుడు వెళ్ళలేదు, తన నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. అండ్ సౌలు అయితే దావీదుని తరుముతానే ఉంటాడు. సో ఈ ప్రాసెస్ లో గాత్ అనే దేశానికి దావీదు వస్తాడు. ఈవెన్ గాత్ ఏంటంటే గొలియాత్ యాక్చువల్గా నేటివ్ ప్లేస్ అనమాట. గొలియాత్ కింగ్ కాదు, బట్ ఈజ్ ద ప్రైమ్ వారియర్ అనమాట. ఆ గాత్ దేశానిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వారియర్స్ అనమాట. ఆ దేశం నుంచి వచ్చిన వాడే. తరబడి చివరికి అతను ఆ దేశానికే వెళ్తాడు. సో అక్కడ ఆ కాలంలో అబీమెలెకు అనే రాజు ఉంటాడు. ఇక్కడ బైబిల్లో అబీమెలెకు అని చాలా ఒక 3-4 సందర్భాల్లో ఉంటుంది. బట్ యాక్చువల్గా అబీమెలెకు అనేది ఇట్స్ ఏ టైటిల్ అనమాట. లైక్ ఈజిప్షియన్ రాజుని మనం ఫరో అని ఎలా సంబోధిస్తామో, ఇలా గాత్ దేశంలో ఉన్న రాజుల్ని అబీమెలెకు అని సంబోధిస్తాం. వీటిలో ఆ టైంలో ఇదంతా సమూయేలు 1 శామ్యూయల్ 21:10 నుంచి ఉంటుంది. ఇది అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ అబీమెలెకు అంటే అతని పేరు, యాక్చువల్ పేరు ఆకీష్ అని ఉంటాడు. ఆకీష్ దగ్గరికి వెళ్తాడు అనమాట. అక్కడ ఆకీష్ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పరివారం అంతా గుర్తించి ఇతను దావీదు కదా, మన గొలియాతుని చంపినాడు అంటే దే రిలేటెడ్ దెమ్సెల్ఫ్ అనమాట. గొలియాతుని చంపినాడు, ఈయన ఎక్కడికి వచ్చారు అంటే వాళ్ళు మేబీ అది ఒక స్పై లాగా అనుకోవచ్చు, వాళ్ళ రాజ్యానికి ఏమైనా థ్రెట్ ఉంది అని అనుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అంతా వాళ్ళ ఆకీష్ రాజుకి చేరవేస్తారనమాట. ఇంకా అంటే వాళ్ళకి అది మేబీ వాళ్ళకి సైన్యాధికారి కానీ ఇదంతా ఒక ఏదన్నా థ్రెట్ ఉండదని ఫీల్ అయ్యి వాళ్ళని చిన్నగా అక్కడ రాజు దగ్గర తెస్తారు. ఆ టైంలో దావీదు అతను మనశ్చేత ప్రేరేపించి ఉండవచ్చు, లేకపోతే ఇట్స్ పర్సనల్ సర్వైవల్ స్కిల్ లాగా ఉండొచ్చు. అతను ఒక పిచ్చివాడిగా యాక్ట్ చేస్తాడు. ఎందుకంటే అతనికి ఎన్నో వైపుల నుంచి థ్రెట్స్ ఉన్నాయి. అటు సౌలు తరుముతా ఉన్నాడు, అండ్ వచ్చింది ఒక ఫిలిస్తీన్ల దేశానికి, అండ్ ఫిలిస్తీన్ దేశంలో దట్టు ఆయన గొలియాతుని చంపిన దేశానికే వచ్చాడు. సో ఇంకేం చేస్తాడంటే అప్పుడు ఒక సర్వైవల్ స్కిల్స్ లాగా తన వీరుడు ప్లస్ దేవునికి అభిషక్తించేవాడు. కానీ తనకి ఏంటంటే ఆ టైంలో తగ్గి ఉన్న ఈజ్ పేషెంట్ అనమాట. బాగా ఒక పేషెన్స్గా ఉండి తను మళ్ళీ యుద్ధానికి పోవటం ఇలాంటి ఏం చేయకుండా ఒక పిచ్చివాడిలాగా నటిస్తాడు అనమాట. పిచ్చివాడిలాగా నటించి తను ఎలా ఉంటాడంటే ఆల్మోస్ట్ గోడల మీద పిచ్చి గీతలు గీసినట్టు, వాళ్ళ ఆ దేశంలో పిచ్చి గీతలు గీసినట్టు మళ్ళీ సొంగ గార్చుకుంటూ అలా ఉంటాడనమాట. ఇంకా అతన్ని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను చూసి ఇతని ద్వారా మనకేం థ్రెట్ లేదు అని భయపడేసి ఈ దేశం నుంచి తోలివేయబడాలి అన్నట్టు చెప్తాడనమాట. అతను అక్కడ నుంచి ఆ కంటెక్స్ట్ లో ఇది తోలివేయబడిన కీర్తన అనమాట. అప్పుడు తోలివేయబడిన తర్వాత తను వచ్చి ఈ కీర్తన రాస్తాడు. ఇదే కాకుండా మళ్ళీ 51 దావీదు కీర్తన ఉంది. అది యాక్చువల్గా ఆకీష్ రాజ్యంలో ఉన్నప్పుడు రచించిన కీర్తన అనమాట. సో క్రోనలాజికల్ గా అది ముందు వస్తుంది. బట్ మన బైబిలికల్ టర్మ్స్ లో ఈ 34th సామ్ ముందు వస్తుంది అనమాట. ఇక్కడ తను దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేసి తను అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక అదుల్లాము అనే గుహలో ఉంటాడు. అదుల్లాము అనేది హిబ్రూ టర్మ్, దానికి ఆశ్రయ దుర్గము అనే ఒక పేరు అనమాట. అంటే ఇట్స్ లైక్ ఏ రిఫ్యూజీ క్యాంప్ అనమాట. అంటే శరణార్థులు అంటారు కదా, లైక్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఒక చోట వాళ్ళు ఉంటారు. అక్కడ ఈ అదుల్లాము గుహకు వచ్చినప్పుడు వీళ్ళు దావీదు సంతతి వాళ్ళందరూ తెలుసుకొని అక్కడ ఉన్నారు అని చెప్పి అక్కడ మళ్ళీ శామ్యూయల్ 22:1 ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆయన బంధు పరివారం అంతా
అక్కడ మళ్ళీ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడ వస్తారు, అదుల్లామ గుహకు వస్తారు. అక్కడ రమారమి ఆల్మోస్ట్ 400 మంది వచ్చినట్లు మనకు బైబిల్లో ఉంటుంది. సో అంతమందికి తను ఎలా అయితే గాడ్ని ప్రైజ్ చేస్తా వచ్చి తను అంటే హీ వాజ్ సేవ్డ్ అనమాట. సో పెద్ద పెద్ద ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తను రక్షింపబడ్డాడు. సో దాన్ని ప్రైజ్ చేస్తా ఈ సాంబ్రాన్ని రచించాడు అనమాట. ఇక దేవునికి ముందు మనం ఎందుకు ప్రైజ్ చేయాలి అంటే, దేవుడికి ఆయన స్తుతించడానికి ఎన్నో ఉన్నాయి. లాస్ట్ వీక్ అన్న చెప్పినట్టు కెరూబులు, దూతలు, ఈవెన్ నేచర్ అంతా, బర్డ్స్ కానీ సీస్ కానీ క్రియేషన్, మౌంటైన్స్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఫర్ టు ప్రైజ్ గాడ్ అన్నమాట. సో బట్ హీ కౌంట్స్ ఆన్ ఎవ్రీ వన్. సో మనము కూడా మనం స్తుతిస్తూ ఉండాలి. ఈ స్తుతి గురించి ఆయన ఫస్ట్ బైబిల్లో ఇక్కడ 34th ఆ స్తుతి గురించి చెప్తా. ఫస్ట్ 10 words, దీన్ని 2 భాగాలుగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ 1 to 10 ఏంటంటే తన స్తుతి గురించి చెప్తా, వాట్ ఆల్ బెనిఫిట్స్ విల్ గెట్ ప్రైజింగ్ గాడ్ అనమాట. అంటే మనం దేవుని స్తుతిస్తే మనకు కలిగే లాభాలని ఫస్ట్ 1 to 10 verses చెప్తాడు. ఆ తర్వాత అంటే అక్కడ దాకా స్తుతి కీర్తన లాగా ఉంటుంది. అక్కడ నుంచి తన ఎక్స్పీరియన్సెస్ చూసుకొని ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఏ జ్ఞాన కీర్తన. అంటే తన విజ్డమ్ ని నెక్స్ట్ తరాలకి, అక్కడ 400 మంది ఉన్నారు, ఆ 400 మందికి షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ మేబీ భవిష్యత్ తరాలకైనా మనకి ఒక విజ్డమ్ టీచింగ్ లాగా ఉంటుంది అనమాట. అలా ఫస్ట్ 3 verses జస్ట్ ప్రైజ్ గాడ్ అని చెప్తా ఉంటాడు. అండ్ గాడ్ని ప్రైజ్ చేస్తే మనకేం లాభాలో కూడా మళ్ళీ చెప్తా ఉంటాడు. ప్రైజ్ గాడ్ అని చెప్పేసి ఫస్ట్ 3 verses ప్రైజ్ గాడ్ అని చెప్పి, అండ్ హీ ఇన్వైట్ ఎవ్రీ వన్. అంటే మేబీ అక్కడ ఉన్న 400 మందిని కావచ్చు, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్ కావచ్చు, వాళ్ళందరినీ టు ఎక్స్పీరియన్స్ ద గాడ్ హీ విల్ టెల్ జస్ట్ కమ్ అండ్ ప్రైజ్ గాడ్ అన్నట్టు చెప్తారనమాట. అది 3వ వచనంలో ఉంటుంది. ఫస్ట్ 2 verses ఇలా ప్రైజ్ గాడ్ అని చెప్తాడు. తర్వాత చిన్నగా మీరు రండి మనం కలిసి ప్రైజ్ చేద్దాం అని చెప్తాడు. అసలు యాక్చువల్గా ఎందుకు మనం ప్రైజ్ చేయాలి అనేది వస్తే అక్కడ తను 4 to 10 verses ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఇది జనరల్గా చాలా ప్రాముఖ్యమైన వచనం ఒకటి ఉంటుంది, దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. సో ఇది మన ఇళ్లలో అందరి ఇళ్లలో జనరల్గా పోస్టర్స్ లాగా ఉంటుంది, దేవుడు ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి అని. సో యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. అంటే అంత బెస్ట్, ఈజ్ లైక్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్నట్టు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ రకరకాల ప్రార్థన ద్వారా కానీ, ప్రైజ్ చేయటం కానీ, ప్రైజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఏం వస్తుంది అంటే, మనకు verse 4 to 9 ఉంటుంది. గాడ్ రిప్లైస్ టు హిస్ ప్రేయర్స్ అనమాట. తన ప్రేయర్స్కి రిప్లై చేస్తూ ఉంటాడు. తన భయాలు అంటే ఈ డజంట్ మీన్ దట్ మనకి ప్రతిసారి ప్రేయర్కి రిప్లై వస్తుంది అని కాదు. సో మనం ఉన్న కండిషన్స్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి కూడా వస్తూ ఉంటాయి. మనం మళ్ళీ చెడు కార్యాలు చేసి మళ్ళీ దేవుడిని రిప్లై అడిగితే జరగకపోవచ్చు. ఈవెన్ దావీదు కూడా చాలాసార్లు కొన్ని టైమ్స్లో హీ డిడ్ంట్ రిసీవ్డ్ ఎనీ రిప్లైస్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ 4th verse భయాలన్నీ తొలగిపోతాయి. ఇఫ్ యూ ప్రైజ్ గాడ్ యూ విల్ లూజ్ ఆల్ ఫియర్స్ అనమాట. సో అందుకే చిన్న వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి పెద్ద భయాలు ఉండవు. కానీ అన్ని తెలిసిన పెద్దవాళ్ళకే భయాలు ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఇంకా హయ్యర్ కేటగిరీకి వెళ్ళే కొంది దే హ్యావ్ ఆల్ ఫియర్స్ అనమాట. అందుకే దే పుట్ ఆల్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, అది మేబీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా, బట్ సో వాళ్ళకి ఫియర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ 6th verseకి వచ్చేలేక అక్కడ శ్రమల నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు. అంటే ఇఫ్ ప్రైజ్ గాడ్ మనకి ఏం శ్రమలు ఉండవు అని, అంటే ఇట్ డజంట్ మీన్ దట్ శ్రమలు ఉండవు అని కాదు, శ్రమల నుంచి మనం దాటడానికి ఒక ఈజీ వే ఉంటుందని. అండ్ 7th verse ఆ దూతల సంరక్షణ ఎప్పుడు ఉంటుంది. సో దూతలో సమ్వన్ లైక్ మెసెంజర్స్ ఫ్రమ్ గాడ్ టు అస్ అనమాట. వాళ్ళ సంరక్షణ మన చుట్టూ ఎప్పుడు ఉంటుంది ఇఫ్ యూ ప్రైజ్ గాడ్ అనమాట. అండ్ అలానే మనకి కొదువు లేని జీవితాన్ని ఇస్తాడు అనమాట. సో కొదువు లేని అంటే మనకి ఏ విధమైన లేమి లేకుండా మనకి అన్ని అందుబాటులోకి వచ్చి విల్ బి ఇన్ సర్ప్లస్ అనమాట. సో మనకు అన్ని చేతి నిండా మనకు కావాల్సిన అవసరాలను తీర్చే దేవుడు అతనమాట. సో ఇవన్నీ కావాలంటే మనం వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ అండ్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ 1 to 10 అయిపోయిన తర్వాత 11 to 12కి వచ్చేలేక మనం ఎలా ఉండాలి, అసలు ప్రైజ్ గాడ్ చేసేటప్పుడు ముందు మనం ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలని 11 to 14 verses రైచియస్ లివింగ్ అనేది అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది గో త్రూ ద వర్సెస్ యూ విల్ గెట్ టు నో అనమాట. అక్కడ నీతి మార్గం అంటే ఏంది, మళ్ళీ వాట్ నాట్ టు డూ అంటే మనం ఏం చేయాలో చెప్తారు, ఏం చేయకూడదో చెప్తాడు. మళ్ళీ అన్ని చోట్ల ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అన్నట్టు చెప్తాడు. ఈవెన్ భయము ఉండాలి, భక్తి ఉండాలి. సో యూ నీడ్ టు హ్యావ్ బోత్ సైమల్టేనియస్లీ అనమాట. అంటే దేవుడిని లాస్ట్ టైం విజయాన్ని చెప్పినట్టు యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. మనం వీ హ్యావ్
హ్యావ్ టు లివ్ ఇన్ ఎ రైచియస్ వే అండ్ వీ నీడ్ టు ఫియర్ గాడ్ అండ్ అన్ని మనం కరెక్ట్గా చేయాలి. అలానే తప్పులు చేసినా తప్పులు క్షమించే దేవుడు, బట్ మన వరకు తెలిసినంత వరకు మనం రైచియస్ వేలో ఉండాలి. అండ్ గాడ్స్ కేర్ అండ్ దేవుని దృష్టిలో నీతిమంతులు ఎలా ఉండాలని మళ్ళీ లాస్ట్ స్టేజ్కి వచ్చేలాగా చెప్తా ఉంటాడు. అండ్ ఫైనల్గా ఈ కంక్లూడ్స్ ఏం చేస్తాడంటే హీఈస్ ద డిఫెండర్ ఆఫ్ రైచియస్, అంటే నీతిమంతుల్ని ఆయన రక్షించే దేవుడుగాను అలానే మళ్ళీ అపరాధికుల్ని ఆయన శిక్షించే దేవుడుగాను పోర్ట్రే అవుతాం అనమాట. సో వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ అండ్ వీ నీడ్ టు లివ్ ఇన్ ఎ రైచియస్ వే, అదర్వైజ్ ఏం జరుగుతాయి కూడా మనకి చెప్తాడనమాట. సో ఈ విధంగా మనం ఈ కీర్తన దీన్ని మన లైఫ్కి అప్లై చేసుకొని వీ నీడ్ టు లివ్. సో మనం ఒక్కొక్కరు ఎన్నో రకాలన్నా ఇందాక చెప్పినట్టు హీ హాజ్ దట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ సంథింగ్ ఏదో అక్కడ స్ట్రక్ అయిపోయింది. సో ఇవన్నీ మనం ఆ భారాన్ని దేవుడి మీద వేయాలి, ఆయన స్తుతించాలి. సో వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దోస్ ఆల్ వాట్ ట్రబుల్స్ వస్తాయి, ట్రబుల్స్ రావని కాదు. సో వీ కెన్ హ్యావ్ ద కరేజ్ టు పాస్ ద ట్రబుల్స్ అనమాట.